2024లో మనం చూసాం ఆల్మోస్ట్ 240 సీట్స్ పడిపోయింది బీజేపీ. దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే డెమోగ్రఫీ చేంజ్. హ్మ్. మీకు చెప్పినట్టుగా మహారాష్ట్రలో పట్టుకున్నారు. హ్మ్. ఓట్లు వేస్తూ. హ్మ్. ఐ మీన్ ఓట్లు వేశారు అని తెలిసి పట్టుకున్నారు లోకల్ వాళ్ళు. ఓకే. సో ఏంటంటే వీళ్ళు ఎలాగా ఎలక్షన్ రిజల్ట్‌ని ప్రభావితం చేస్తున్నారో మనం చూసాం. హ్మ్. సో దీని తరువాతే కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంది అంటే, మనం ఎస్ఐఆర్ చేయాలి. ఓకే. ఎస్ఐఆర్ చేసి ఫేక్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీయాలి అని అనుకున్నారు. హ్మ్. హ్మ్. బీహార్ ఎలక్షన్ టైమ్ నుంచి వీళ్ళు మొదలుపెట్టారు. హ్మ్. బీహార్ ఎలక్షన్‌లో మనం చూసుకున్నట్టయితే ఎస్ఐఆర్ చేసినప్పుడు బీహార్‌లో వీళ్ళు కొన్ని ఓట్లను తీసేశారు. హ్మ్. ఆ ఓట్లు తీసేసిన వాళ్ళలో ఏ ఏ దేశ సభ్యులున్నారు? నేపాల్, హ్మ్. బంగ్లాదేశ్ మాత్రమే కాదు. నేపాలీస్ ఉన్నారు, ఓకే. మయన్మార్ వాళ్ళున్నారు, బంగ్లాదేశీలున్నారు. హ్మ్. ఈళ్ళందరూ వచ్చి బీహార్‌లో కూర్చొని ఎన్నికల్లో ఓట్లేస్తున్నారు. సో, బేసికల్‌గా ఏంటంటే బీహార్ వాస్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్ఐఆర్ చేయడం వల్ల ఎలాంటి వాళ్ళు బయటపడ్డారు. హ్మ్. హ్మ్. అండ్ దాని ద్వారా వాళ్ళు దేశం మొత్తం ఎస్ఐఆర్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పుడే కరెక్ట్‌గా సోరోస్ గ్యాంగ్ ఎవరైతే ఇక్కడ సోరోస్ బ్యాక్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో, వాళ్ళందరూ అప్పుడే సుప్రీం కోర్ట్‌లో దీన్ని ఛాలెంజ్ చేశారు. ఓకే. మనం చూసుకున్నట్టయితే ఏడీఆర్ అనే సంస్థ ఒకటుంది. హ్మ్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనో ఏదో పేరుంటుంది. ఓకే. వాళ్ళు కానివ్వండి, ప్రశాంత్ భూషణ్ అనే ఒక లాయర్ కానివ్వండి, హ్మ్. వీళ్ళందరూ కూడా సుప్రీం కోర్ట్‌లో వాదించారు. ఎస్ఐఆర్ చేయకూడదు ఇవి అని. హ్మ్. హ్మ్. వీళ్ళందరూ దే ఆర్ క్లియర్‌లీ బ్యాక్డ్ బై సోరోస్. ఓకే. సో, కానీ వీళ్ళప్పుడు ఆపలేకపోయారు. అందుకనే వీళ్ళు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్‌గా వీళ్ళేంటంటే ఫేక్ నరేటివ్ నడపడం మనం చూస్తున్నాం. హ్మ్. అండ్ సిన్స్ బీబీసీ కంటే పెద్ద టూల్ ఏముంటుంది ఇంకా? అవును. బేసికల్లీ ఆ దేశంలో బీబీసీకి క్రెడిబిలిటీ పోయింది. హ్మ్. బేసికల్‌గా ఈ వెస్టర్న్ మీడియా న్యూయార్క్ టైమ్స్ కానివ్వండి, వాషింగ్టన్ పోస్ట్ కానివ్వండి, యూకేలో బీబీసీ కానివ్వండి, వేరే ఐ థింక్ కెనడాదో ఎక్కడిదో రూటర్స్ వీళ్ళ క్రెడిబిలిటీ ఆ దేశాల్లో పోయాయి. కానీ మన దేశం వాళ్ళవి పెట్టుకొని వాళ్ళు చాలా మన వెస్ట్ వాళ్ళు ఇలా అంటున్నారని అంటారు. అవును. సో, బేసికల్‌గా అందులో భాగంగానే ఒక నరేటివ్ నడపడానికి బీబీసీ ఆర్టికల్ రాసింది. హ్మ్. సో, ఈ బీబీసీ ఆర్టికల్‌లో మనం చూసుకున్నట్టయితే బీబీసీ ఆర్టికల్ ఎలా ఉందంటే యాస్ ఇఫ్ బెంగాల్‌లో మాత్రమే జరిగింది హ్మ్. ఎస్ఐఆర్. అండ్ ఈ బెంగాల్‌లో కేవలం ముస్లిమ్స్‌ని మాత్రమే తీసేసారన్నట్టు రాశారు. హ్మ్. కానీ హ్మ్. వాస్తవానికి వెళ్తే గనక 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ఫేజ్ 2 జరిగింది. ఓహ్! ఓకే. ఈ ఫేజ్ 2 జరిగితే వీళ్ళేమన్నారు వెస్ట్ బెంగాల్‌లో అన్యాయం జరిగిందని ఏదైతే అంటున్నారో అది శుద్ధ అబద్ధం. హ్మ్. మనకి ఏం చెప్తోందంటే ఈ ఓట్ల డిలీషన్ హ్మ్. ఏదైతే తీసేసారో పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ 5వ స్థానంలో ఉంది. ఓహ్! ఓకే. అండ్ డెడ్ ఎలక్టర్స్ అంటే పోయినా సరే వీళ్ళు ఉంచుతారు. హుహు. వాళ్ళు దొంగ ఓట్లలో అది కూడా ఒకటి. హ్మ్. సో, అది తీసేసారు. ఓకే. అది తీసేసిన పర్సెంటేజ్‌లో రెండో స్థానం. హుహు. దాని తర్వాత షిఫ్ట్ అయిపోయారు. అంటే హ్మ్. షిఫ్ట్ అయిన పేరు తీయని వాళ్ళు. అలాగ తీసేసిన పర్సెంటేజ్‌లో ఆరో స్థానం. ఓకే. ఇప్పుడు ఇవి చెప్తుంది వెస్ట్ బెంగాల్ మాత్రమే. ఓకే. డబుల్ ఎన్‌రోల్డ్ అంటే తీసుకోకుండా వేరే చోట కూడా ఎన్‌రోల్‌మెంట్ ఉంటది 2 చోట్ల. అలా ఉండి తీసేసిన వాళ్ళలో బెంగాల్ 8వ స్థానంలో ఉంది. హ్మ్. ఎక్కడ ఫస్ట్ ప్లేస్‌లో ఉందండి బెంగాల్ మరి? హ్మ్. హ్మ్. సో, అంటే నరేటివ్ చూడండి. అండ్ ఇంకోటి బెంగాల్‌లో ముస్లిమ్స్‌ని మాత్రమే తీసేసారని అంటారు. హ్మ్. నిజంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు 91,00,000 మందో ఎంతమందో పోయారంటారు. హ్మ్. అంటే ఓట్లు తీసేసారు. అవును. మొత్తంగా. యెస్. దాంట్లో సుమారు 63% మంది హిందూ ఓట్లే పోయాయి. హుహు. మరి హిందూ ఓట్లే ఎందుకు తీశారంటే, ఇందాక మీకేవైతే నేను మీకిక్కడ చెప్పానో డెడ్ ఎలక్టర్స్ అవును. లేకపోతే షిఫ్ట్ షిఫ్ట్ అయిపోయారు. అయిపోయిన ఇవన్నీ కూడా బేసికల్‌గా వీళ్ళని టీఎంసీ వాళ్ళు ఈ ఈ పేర్లు పెట్టుకొని ఓట్లేసేస్తారు దొంగ ఓట్లు. హ్మ్. సో, హ్మ్. వాళ్ళన్నిటిని కూడా వీడ్ ఔట్ చేసేస్తూ వస్తున్నారు. ఓకే. సో, ఇప్పుడు ఇవి ఏవైతే వాళ్ళకి బలమని అనుకున్నారో, అవే పోయే వరకు రాంగ్ ప్రొపగండా చేస్తున్నారా అనుకోవాలి. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. రైట్. అండ్ మరి ఇంత చేస్తే కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నో స్థానంలో ఉంది. అంటే మీకిప్పుడు పర్సెంటేజ్ పరంగా చెప్పాను. అంటే ఉత్తి బెంగాల్‌లో డెడ్ ఎలక్టర్స్ ఎంతమంది పోయారు ఇవి. నిజంగా చూసుకున్నట్టయితే గనక కంప్లీట్ నెట్ డిలీషన్ ఇప్పుడు జరిగిన దాంట్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది అందరికి ఆశ్చర్యం కలిగించేది అండమాన్ అండ్ నికోబార్. ఓహ్! ఓకే. 22% మంది ఓటర్లను తీసేసారు. హుహు. కానీ నంబర్ చూసేసరికి 69,000 హుహు. కానీ పర్సెంటేజ్ పరంగా చూసుకున్నట్టయితే బెంగాల్ 5వ స్థానంలో ఉంది. ఓకే. మీకిందాక అదే చెప్పాను నెట్ డిలీషన్. నెట్ డిలీషన్. అవును. కానీ ఇప్పుడు బెంగాల్ 91,00,000 అయితే అత్యధికంగా నిజానికి అండమాన్ అండ్ నికోబార్ తర్వాత తీసింది ఉత్తరప్రదేశ్. హ్మ్. 18% సుమారు 2,89,00,000 మందివి. అబ్బా! ఓకే. దాని తర్వాత తమిళనాడు హ్మ్. 1,02,00,000 మంది. హ్మ్. సుమారు 15%. ఓకే. దాని తర్వాత గుజరాత్ 77,00,000 మంది. సుమారు హ్మ్. 15%. హ్మ్. తరువాత వెస్ట్ బెంగాల్ 91,00,000 మంది 12%.
మరి ఓకే. ఇన్ని రాష్ట్రాల్లో జరిగింది, ఇన్ని చోట్ల పోయింది. కానీ నరేటివ్ లో మాత్రం కేవలం వెస్ట్ బెంగాల్ కేవలం ముస్లిమ్సే. ఆ! అంటే బీజేపీ కావాలని చేసింది అని అంటారు. కరెక్ట్. అలాంటప్పుడు మరి వాళ్ళ ప్లేస్‌లోనే ఇంకా సెకండో, థర్డ్ ప్లేస్‌లోనే ఉన్నారు వాళ్ళు. ఎక్కువగా నేమ్స్ కూడా డిలీట్ అయింది వాళ్ళవే ఉన్నాయి. 2,00,00,000 అంటే మాటలు కాదు. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంకా వీళ్ళు ఇంకొక నరేటివ్ ఏం నడుపుతున్నారంటే బార్డర్ స్టేట్స్ లో తీసేసారు. ఎందుకంటే బార్డర్ మొత్తం కూడా ముస్లిమ్సే ఉంటారు కాబట్టని. హ్మ్. దీంట్లో కూడా శుద్ధ అబద్ధం ఏంటి అంటే ఒకటి మీకు టాప్ 5 డిస్ట్రిక్ట్స్ చెప్తా. ఓకే. నాదియా, నాదియా అనే డిస్ట్రిక్ట్‌లో 77% మంది తీసేశారు. హుహు. ఇది బార్డర్ డిస్ట్రిక్ట్. ఓకే. నంబర్ 1. నంబర్ 2 హూగ్లీ. హుహు. ఇందులో 70% ఇది బార్డర్ డిస్ట్రిక్ట్ కాదు. ఓకే. నంబర్ 3 నార్త్ కలకత్తా. హ్మ్. ఇక్కడ 64% మందివి డిలీట్ అయిపోయాయి. హ్మ్. ఇది కూడా బార్డర్ డిస్ట్రిక్ట్ కాదు. ఓకే. దాని తర్వాత ఉత్తర్ దినాజ్పూర్. హ్మ్. ఇక్కడ 58% ఇది హుహు. బార్డర్ డిస్ట్రిక్ట్. ఓకే. దాని తర్వాత పూర్వ బర్ధమాన్. ఇక్కడ 58% ఇది బార్డర్ డిస్ట్రిక్ట్ కాదు. హ్మ్. అంటే వెస్ట్ బెంగాల్ ఉన్న టాప్ 5 డిస్ట్రిక్ట్స్‌లో 2 బార్డర్‌వి. హ్మ్. 3 బార్డర్ డిస్ట్రిక్ట్స్ కానే కాదు. ఓకే. అంటే దీన్ని బట్టి బార్డర్స్‌లో మాత్రమే తీసేసారనేది కూడా ఫెయిల్ అయింది. హ్మ్. హ్మ్. సో, హ్మ్. మనం చూసుకున్నట్టయితే గనక ఒక ఫేక్ నరేటివ్ నడపడానికి ఇది హెల్ప్ అవుతుంది.